మనం కెమెరా ముందు ఒక విషయాన్ని ఎలా మాట్లాడాలంటే మనకు కొన్ని ఆలోచనలు, భావాలు ఉంటాయి కదా! ఐడియాలు, ఆలోచనలు, అనుభవాలు, ఎక్స్‌పీరియన్స్‌లు కలుగుతాయి కదా! ఒక విషయం గురించి మాట్లాడతాం కదా! అది ఎలా మాట్లాడాలంటే మనం మాట్లాడదు, కావాలని మాట్లాడొద్దు. మరి ఎలా మాట్లాడాలంటే ఇప్పుడు మనలో మనకు తెలియకుండానే మనకు అతీతంగా అన్నం జీర్ణం అయితది. మనం చేసుకుంటామా? అలాగే మనలో ఎన్నో గ్యాస్ ట్రబుల్ కావచ్చు, అన్నం జీర్ణం కాకపోవచ్చు, లేదా ఇది మలబద్ధకం కావచ్చు, కడుపులో ఇట్లా ఉంటాయి కదా! ఎన్నో అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటది. ఏది అన్నం జీర్ణం అయితది. బ్లడ్ సర్క్యులేషన్ ఉంటది. హార్ట్ బీటింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి కదా! పోనీ ఒంట్లో జబ్బులొస్తాయి. ఇవన్నీ మనకు అతీతంగా ఏర్పడతాయి కదా! మనం ఏర్పరచుకోము. మనకు వాటి మీద పట్టు లేదు. అవి మనకు అతీతంగా ఏర్పడతాయి. అంతేనా? అంతే. వడ్డీ తగ్గించుకోలేము చూసినావా? మనం కంట్రోల్ చేసుకోలేము కదా! నిర్మూలించుకోము. ఆ, ఆరోగ్యాన్ని అంటే ఇప్పుడు అన్నం జీర్ణం కావడం అనేది మనం కలిగించుకోం కదా! మనకు అతీతంగా ఏర్పడతాయి. అంతెందుకు వర్షం ఉన్నది మనకు అతీతంగా ఏర్పడుతుంది, ఎండ మనకు అతీతంగా ఏర్పడుతుంది కదా! ఈ జీర్ణక్రియ, హార్ట్ బీటింగ్, బ్లడ్ సర్క్యులేషన్, సో ఇవన్నీ మనకు అతీతంగా అనమాట. చెవులు వినిపిస్తాయి, అవన్నీ మనకు అతీతంగా జరుగుతూ ఉంటాయి. అయితే మీరు ఒక కంటెంట్ గురించి మాట్లాడినప్పుడు మనకు వచ్చిన ఐడియాలు, ఆలోచనలు ఈ విధంగా మాట్లాడండి. అంటే ఇదొక లక్షణం మనలో ఉన్నది, దీన్ని యూజ్ చేసుకోండి. చాలామందికి ఎవరో రాగానే వీళ్ళు మాట్లాడతారు కృత్రిమంగా తెచ్చిపెట్టుకొని ఏది మంచి ఏది చెడు అనేది ఆ, ఒక విచక్షణతో మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు అని ఒక పద్ధతిగా మాట్లాడుతుంటారు. ఈ రెండు ఉండకూడదు. మనకు అతీతంగా మాట్లాడండి. అది మనకు అతీతంగానే మనలో మనం మాట్లాడుకుంటాం. అది కూడా మనం కాదు, మనకు అతీతంగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ. ఇది అనేది కెమెరా ముందు కొనసాగించాలి. ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇలా చేస్తూ వస్తుంది ఇది. కెమెరా ముందు కూడా ఇలాగే చేయాలన్నమాట. ఇక రెండోది నేను ఇంకో చెప్తాను. కెమెరా ముందు స్టిల్స్ ఇస్తాం కదా, ఫోటోకు ఫేస్ ఫీలింగ్స్ నవ్వుతూ ఇట్లా స్టిల్స్ ఇస్తాం చూసినా, ఇవన్నీ కూడా మనమే వద్దు, మనం ఇస్తే రాదు. ఇదే ఇక్కడ కూడా ఇదే ఫేస్ ఫీలింగ్స్, మనలో ఆలోచనలు, అనుభవాలు, నవ్వు, ఏడుపు, బాధలు, సంతోషము, ఆశ్చర్యం, ఇవన్నీ కూడా మనకు అతీతంగా జరుగుతాయి. ఇప్పుడు చెప్పాను కదా, మనలో జీర్ణక్రియ కావచ్చు, లేదంటే హార్ట్ బీటింగ్ కావచ్చు, రక్త ప్రసరణ కావచ్చు, అజీర్తి కావచ్చు, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, జబ్బులు మనకు అతీతంగా ఎట్లయితే జరుగుతాయో ఈ ప్రక్రియ మనలో ఉంటుంది, అది ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని మీరు డెవలప్ చేసుకోండి, దాన్ని యాక్టివేట్ చేయండి, అదిగా చేయండి. అందుకని మీరు కెమెరా అనేది రెండు మర్చిపోండి. మీకు అతీతంగా జరిగే ఈ ప్రక్రియను, ఇంజన్ స్టార్ట్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేయగానే ఇంజన్ స్టార్ట్ అయితే చూసినావా, మోటార్, అలా ఇది స్టార్ట్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది మనలో. అతీతంగా ఆలోచనలు, భావాలు, మనసు, మనము ఇలా స్టార్ట్ అవుతాం. ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు మనం మనం ఒక వ్యక్తితో మాట్లాడతాం కదా, పొద్దున్న లేస్తే పాలవాడితో మాట్లాడతాం, కూరగాయల వాళ్ళతో మాట్లాడతాము, ఎదుటి వ్యక్తితో గొడవ పడతాం, వాడు మనతో గొడవ పడతాడు. ఇవన్నీ కూడా కెమెరా కోసం చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ మీద మాట్లాడినట్టు, యూట్యూబ్లో కెమెరా ముందు మాట్లాడినట్టు మాట్లాడడం, ఆడియన్స్ కోసం కంటెంట్ చెప్పినట్టు చెప్పాం కదా. కేవలం వాడితో మనతో వాడు మాత్రమే కొట్లాడుకుంటాం, ఒకరిని కూడా కొట్లాడుకుంటాం. ఇక్కడ కెమెరా కానీ అంటే ఒక అడ్జస్ట్మెంట్ కానీ ఉండదు కదా. ఒక కెమెరా కోసం చేసినట్టు ఉండదు కదా, కృత్రిమంగా చేయం కదా. జెన్యున్గా మనకు అతీతంగా అలా గొడవ పడుతుంటాం. వాడు మనల్ని తిట్టడం, మనం వాడు తిట్టడం ఉంటుంది. ఇలాగా మనం ఒక విషయం గురించి మాట్లాడితే కెమెరా కోసము, కెమెరా ముందు ఆడియన్స్ కోసం, మనం మన కోసం ఆడియన్స్ అనేది ఈ నిబద్ధత, నియమం అనేది అవసరం లేదనమాట. ఓకే, మరి ఎట్లా అంటే కెమెరా కోసం కాకుండా వాడితో మనతో వాడు అతీతంగా మాట్లాడతాం. కోపం వచ్చి అలా మాట్లాడుతూ ఉంటాం కదా, దాన్ని కెమెరా తీస్తే ఎలా పడుతుందో అలా పడాలి. అది మనకు సంబంధం లేదన్నట్టు. కెమెరాకు కూడా మనం మాట్లాడేది సంబంధం లేదు, కెమెరాకు మనం సంబంధం లేదు, మనం కెమెరాకు సంబంధం లేదు. ఇద్దరు వాడు ఎదుటి మనం జెన్యున్గా కొట్లాడతాం. ఇది కూడా ఇదేంటిదే, కొట్లాడ పెట్టుకోండి అంటే మనలో జీర్ణక్రియ, గుండె బీటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషను, అనారోగ్యము, జబ్బులు, జ్వరము, ఇవన్నీ మనం తెచ్చుకుంటాం. మనకు అతీతంగా వస్తాయి. బాగా జ్వరం వచ్చింది, అలా డాక్టర్ లేడు, మనం తగ్గించుకుంటామా? కొన్ని జ్వరం రావద్దు హాస్పిటల్లో, డాక్టర్ ఎవరు లేరు ఈసారి నాకు జ్వరం రావద్దంటే నడుతుందా? మనకు అతీతంగా ఏర్పడుతుంది కదా, మనకు అతీతంగా ఏర్పడుతుంది కానీ తగ్గించుకుంటామా? రావద్దంటే నడుస్తుందా? తగ్గాలంటే తగ్గుతుందా? ఇలాంటిది అనమాట. ఇలాంటి ఒక ప్రక్రియ మనకు ఉంటుంది, ఇంజన్ లాంటిది. దీన్ని స్టార్ట్ చేయండి, చేసి ఇలా మాట్లాడండి. ఇది మనం మాట్లాడేది కదా, మనకు అతీతంగా ఉన్నట్టు ఇలా థింక్ చేస్తూ ఉంటే అది కెమెరాలో పడుతుంది అనమాట. కానీ కెమెరా కోసం చేయకండి, మీకోసం కెమెరాని తీసుకోకండి. రెండు వేరు వేరు అనమాట. ఇలా మీరు స్టార్ట్ కావాలి. ఇదే కెమెరా మాట్లాడము, ఫోటోకు ఎక్స్ప్రెషన్స్, ఫేస్ ఫీలింగ్స్ ఇవ్వడం కూడా అంతే. ఇప్పుడు మనకు ఆకలి అవుతుంది, దూపు అవుతుంది, ఆనందంగా విసర్జించాలి. విసర్జించకుంటే నడవదు. నీళ్ళు తాగుతాం, దూపను ఆపుకోలేం కదా, ఆకలిని కాకుండా చేసుకోలేం కదా. ఆకలి తీర్చుకోకుండా బతామా, దూపను నీళ్ళు తాగకుండా బతామా? మళ్ళీ వీటిని విసర్జించాలి, మూత్రము మనం విసర్జించాలి, లేకుంటే నడవదు కదా. వాటిని మనం చేసుకున్నామా, ఇవన్నీ మనకు అతీతంగానే జరుగుతాయి కదా. ఇట్లా అన్నమాట. శ్వాస తీసుకోవాలి, అవన్నీ మనం ఏర్పరచుకున్నామా, శ్వాస లేకుండా బతామా? ఇవన్నీ అంటే మనం పుట్టాలని పుట్టినామా, మనకు అతీతంగానే జరుగుతుంది. చావాలని చేస్తామా, మనకు అతీతంగానే జరుగుతుంది. ఇవన్నీ మనకు తెలియకుండా జరుగుతాయి కదా. సచ్చినాక ఏమవుతామో తెలుసా, ఏడికెళ్ళి మనం పుట్టినమో తెలుసా, అన్నీ మనకు అతీతమే కదా. కంటెంట్ అనేది మనలో కూడా ఒక ఆలోచన, భావాలు, కెమెరా లేనప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం అంటే ఇవన్నీ మనకు అతీతంగా జరుగుతాయి, ఆటోమేటిక్గా జరుగుతాయి. మనమే మన చేతనే జరిగినా మనకు అతీతంగా చేయబడతా ఉంటాయి అన్నట్టు.
ఓకే. అంటే ఇది మనలోనే మనకు అతీతంగా ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు అన్నం ఉన్నది, ఇప్పుడు స్టీమ్, ఏది రైలు ఇంజన్, మనం మంట పెడతాము కానీ ఆ మంట వలన స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ మనది కాదు, మనకు అతీతమైంది ఏర్పడదు. అలా ఏర్పడుతుంది మనలో ఒక ఆవేశం అనేది, ఆలోచన భావాలు మనకు అతీతంగా జరుగుతాయి అన్నట్టు. ఆ ప్రక్రియనే మాట్లాడాలి, కెమెరా ముందు మాట్లాడాలంట. ఇప్పుడు ఇద్దరు ఆడలు అనుకో, బాగా కొట్లాడుకుంటారు కదా, గయ్య గయ్య ఒకరి మీద ఒక వాడి, ఇద్దరు ఆడలు కాబట్టి కొట్లాడుకుంటారు. మనం కూడా కోపంతో వంద తిడతాం, గయ్య గయ్య కొట్టాడు పెట్టుకుంటాం కదా. సో ఇవన్నీ మనకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? జెన్యున్గానే వస్తుంది కదా. ఇగో ఇది మనం కావాలని చేయం కూడా, మనకి ఎవరు ట్రైనింగ్ చేయరు, జెన్యున్గానే వస్తుంది. ఇది మనకు అతీతమైంది అన్నమాట. ఇగో ఇలా అన్నట్టు మనలో కొన్ని ఆలోచనలు, భావాలు అనేవి ఎవరు నేర్పించకుండానే మనలో కలుగుతూ ఉంటాయి. అలా వస్తుంది ఆ లక్షణం. ఓకే. అలా చేస్తేనే అలా మాట్లాడండి కెమెరా ఉంది అంటే తెచ్చిపెట్టుకొని మాట్లాడడం, నటించడం, జనాలకు నచ్చేలా నటించినా, జనాలకు నచ్చకుండా నటించినా రెండు వేస్టే. అతీతంగా చెప్పండి. అతీతంగా అవి నచ్చినా నచ్చకపోయినా రెండు అతీతమే. అందుకు మీరు బాధ్యతలు, మీకు అతీతం. అలా అనుకుంటాం. మనకు జబ్బులు వచ్చినాయి, ఒంట్లో జబ్బులు వచ్చినాయి, అజీర్ణం అవుతుంది, లేకుంటే ఏది మోషన్స్ కావచ్చు, జ్వరం రావచ్చు, దగ్గులు ఇవ్వచ్చు. దీనికి మనం బాధ్యులమా? మన తప్ప? ఇగో ఇవ్వన్నట్టు జెన్యున్గా కెమెరా ముందు మాట్లాడండి. అలా తప్పుగానే ఒప్పుగానే రెండింటికి మీరు బాధ్యులు కారు. కాబట్టి ఇది అతీతమైంది ఏందని జనం చూస్తారంట. మనం అతీతమైంది కాబట్టి వాళ్ళు చూస్తారు, ఎంటర్టైన్మెంట్ అవుతారు. నువ్వు చేస్తే నువ్వేనా మనిషినా కావాలని చేసినావు కాబట్టి సెట్టింగ్ చూడరు అనమాట. గట్లా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు లైవ్ చూస్తాం కదా, లైవ్ కెమెరా పెడతారు. లైవ్లో మనం ఏం చేస్తాం? అలా కావాలని వాళ్ళు చేస్తారా? చెయ్యరు. అవి జెన్యున్గా చేస్తారు కాబట్టి మీరు ఎట్లా చేస్తారని చూస్తాం. అలా ఏం చేస్తారని కదా, ఎట్లా చేస్తారు, ఏమేం చేస్తారు అనేది అతీతంగా చేస్తారు. వాళ్ళు కావాలని చేయరు. వాళ్ళు కూడా చేయబడతారు తప్ప వాళ్ళు కావాలని చేయరు. కాబట్టి లైవ్ చూస్తాం కదా. ఇప్పుడు పార్లమెంట్లో గొడవలు లొల్లులు ఎట్లయితే అనేది లైవ్లో చూస్తాం. అట్లా ఆ కెమెరా పెట్టిందిగా వాళ్ళకు తెలియదు, పోనీ వాళ్ళు చేసేదిగా వాళ్ళకు తెలియదు, వాళ్ళకి అతీతంగా చేస్తారంట. కాబట్టి మనం చూస్తాం. అదన్నమాట. ఇలా మాట్లాడండి కెమెరాలో. ఆలోచించడం, భావాలు, ఆలోచనలు, కళలు, అనుభూతులు, మాటలు, బిహేవింగు, కదలడం, ఇవన్నీ కూడా కెమెరా ముందు మీరు కావాలని చేయొద్దు. జెన్యున్గా మనకు అతీతంగా జరుగుతాయి. అలా చేయాలి, అలా చెప్పాలి. కంటెంట్ కూడా ఇలా చెప్పాలి. ఇప్పుడు మనకు కోపం వస్తుంది, పట్టరాని కోపం వస్తుంది చూసినా, క్షణికావేశంలో మర్డర్ చేస్తారంట చూసినా, నేరాలు చేస్తారు. కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, కొన్నిసార్లు భయం వేస్తుంది, పిరికి ఇస్తుంది. ఇవన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకుంటామా? పిరికోనికి ఎంత ధైర్యం నూరు పోసినా మళ్ళీ వాడు పారిపోతాడు. ధైర్యవంతుడు కోపం ఉన్నాడు ఏం చేస్తాడు? వాడు కంట్రోల్ చేసుకోలేడు, ఎటు మీద తిరగబడతాడు. ఆవేశం ఉన్నాడు తిరగబడతాడు, ఫైటింగ్ చేస్తాడు కదా. పిరికోడు ఫైటింగ్ చేస్తాడా? ఇవన్నీ మనకు అతీతమైనవి శక్తులు, అతీతంగా జరుగుతాయి. కొన్నిసార్లు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేక కోపానికి గురవుతూ ఉంటాం కదా. అందుకే నేను కంట్రోల్ చేసుకోలేక దూరం వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ నాకు కోపం వస్తుంది చూసినా. అట్లా అన్నమాట. మనం భయం అయితే ఏం చేస్తాం? ఆడిపోతే భయం అవుతుందని దూరం పోతాం చూసినా. అట్లా అన్నమాట. ఇవి అతీతమైనవి. కెమెరా ముందు కూడా మీరుగా మాట్లాడకండి, మీకు అతీతమైనవి జరగాలన్నమాట. అవి ఫేస్ ఫీలింగ్స్ కానీ, లేకపోతే మాటలు కానీ, కంటెంట్, ఆలోచన, భావాలు, ఇవన్నీ ఇవి అన్నట్టు అతీతమైనవి.